హరే కృష్ణ అందరికీ స్వాగతం. శ్రీకృష్ణ కథాసుధకి ముందుగా మంగళాచరణ చెప్పుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं. शिल प्रभुपाद की जय, शिल गुरुदेव की जय. హరే కృష్ణ. మనము శ్రీకృష్ణ కథాసుధ అంటే భగవంతుడి యొక్క కథామృతాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మరి కథామృతాన్ని ఏ విధంగా తీసుకుంటామంట? నోటితో తాగగలుగుతామా అంటే కాదు. ఎలా తాగగలుగుతామంట? ఎప్పుడైతే మనం చెవుల ద్వారా తాగుతామో అప్పుడే మన హృదయము శుద్ధమవుతుందన్నమాట. అప్పుడే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలపైన మన మనసుని నిలుపుకోగలుగుతాం. మరి ఎందుకండి అంటే మీరు భగవంతుడి పాద పద్మాలపైన మనసు నిలపాలంటున్నారు? దాంతో మాకేం లాభము? ఏం లాభము అంటే మనం ఏం చేసినా దేనికి చేస్తాము? సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, సాటిస్ఫై అవ్వడానికి చేస్తాం. మరి ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది? గులాబ్ జామున్ తింటే హ్యాపీనెస్ వస్తుందా? వస్తుంది. తిన్నంతసేపు హ్యాపీనెస్ వస్తుంది. సినిమాకి వెళ్తే హ్యాపీనెస్ వస్తుందా? వస్తుంది. సినిమా చూసినంతసేపు హ్యాపీనెస్ వస్తుంది. అలా అంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసినప్పుడు ఆ ఆనందం అనేది మనం పొందుతాం. మరి నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే గులాబ్ జామున్ తిన్నప్పుడు ఓన్లీ తిన్నంతసేపు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని చేసినంతసేపు మాత్రమే ఆనందం కలుగుతుంది. మరి సంపూర్ణమైన ఆనందం మనం ఎప్పుడు కలుగుతాము? సంపూర్ణమైన ఆనందము ఎలా పొందుతాము? ఇప్పుడు మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, వెజిటేబుల్స్ దొరుకుతాయి, అవునా కాదా? ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే ఫ్రూట్స్ దొరుకుతాయి. మరి ఆనందం ఎక్కడుందో అక్కడికి వెళ్తే మనకు ఆనందం దొరుకుతుంది. మరి ఆనందం ఎవరి దగ్గర ఉందంట? షడైశ్వర్య పూర్ణుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి దగ్గర అనంతమైన ఆనందం ఉందన్నమాట. మరి ఎప్పుడైతే మనం ఆయన సాంగత్యాన్ని తీసుకుంటామో, ఆయన దగ్గరికి వెళ్తామో అప్పుడు మనం ఆ ఆనందాన్ని, అనుభూతిని మనం పొందుతామన్నమాట. మరి ఇంత పాటుపడుతున్నాం, పొద్దున్న లేచిన కాంచి రాత్రి వరకు నానా రకాల కష్టాలు పడుతున్నాం, నానా రకాల చాకిరీ చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? ఆ ఆనందం కోసం చేస్తున్నాం. మరి ఈ చాకిరీ ఏదైతే ఉందో, ఏదైతే మనము గొడ్డు కష్టం చేస్తూ ఉన్నామో, మరి ఇదంతా మనం ఆనందంగా ఎలా మార్చుకోగలుగుతాము అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తిని స్వీకరిస్తామో అప్పుడు మన యొక్క ప్రతి పనిని, ప్రతి ఒక్కటి కూడా దానిని ఆనందమయంగా మనం మార్చుకోగలుగుతాం. అలా ఎలా అవుతుంది? మరి ఇప్పుడు మేము అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదా? తపస్సు చేయాల్సిన అవసరం లేదా? యజ్ఞం చేయాల్సిన అవసరం లేదా? యాగాదులు చేయాల్సిన అవసరం లేదా? ఆనందం ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్గా వస్తుంది అనమాట. మ్యూట్లోకి వెళ్ళరా? సేవా మ్యూట్లోకి వెళ్ళరా? అయితే మరి మనం ఈ ఆనందాన్ని
పొందాలి అంటే ఏం చేయాలి? ఆనందం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదవాలి. 9th క్లాస్ వరకు పాస్ అవుతేనే 10th క్లాస్ ఎగ్జామ్కి మనం వెళ్తాం. మరి భగవంతుడి దగ్గరికి సర్వ ఆనందమయుడైన ఆ భగవంతుడి దగ్గర నుంచి మనం ఆనందం పొందాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఏవైతే మలినాలు ఉన్నాయో, నిన్న చెప్పుకున్నాం కదా, కామ క్రోధ మద మత్సర్యాలు, తర్వాత త్రిగుణాల్లో ఉండి ఈ శరీరాన్ని నేనే అనుకొని ఈ లోకంలో ఇది శాశ్వతమని, నేను ఇంకా ఈ ప్రపంచమే నాకు శాశ్వతమైందని, లేకపోతే వేరే వేరే వాటిపైన మక్కువని పెట్టుకొని వాటి నుంచి నేను సంతోషాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ శాశ్వతమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా ఆలోచించడానికి మనకి తోడ్పడుతూ ఉన్నాయన్నమాట. కానీ శాశ్వతమైన నిజమైన ఆనందం ఎక్కడుందో ఆ ఆనందం దగ్గరికి మనని ఇవి ఆటంకపరుస్తున్నాయి. మరి ఆ నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే ఆయన సాంగత్యానికి వెళ్ళాలి. మరి ఆయన సాంగత్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుడి యొక్క కృష్ణ చైతన్యాన్ని మనము స్వీకరించాలి. చైతన్యం అంటే ఇక్కడ స్పెషల్గా చేయాల్సింది ఏమీ లేదు, చైతన్యం మాత్రమే మార్చుకోవాలి. మనం ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నాం, 3 పూటలు భోజనం చేస్తూ ఉన్నాం. మరి ఆ భోజనాన్ని ఎప్పుడైతే భగవంతుడికి అర్పించి తింటామో అది ప్రసాదంగా మారుతుంది. మనం చేసే పనిలో మార్పు లేదు, వండుతున్నాము, తింటున్నాము. కానీ అందులో చేసే ఒక యాక్టివిటీ ఏంటి? దాంట్లో తులసి దళాన్ని వేసి భగవంతుడికి అర్పించి స్వీకరిస్తున్నాం. సో మన యాక్టివిటీ ఏమైంది? భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క సేవగా మారిపోయింది. అవునా కాదా? సో ఆ విధంగా ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని కోరిక ఉందనుకోండి, సినిమాకి వెళ్ళకుండా మనం బయటికి వెళ్ళాలి, తిరగడానికి వెళ్ళాలి. గుడికి వెళ్ళామనుకోండి, మనకి తిరగాలనే కోరికని భగవంతుడి గుడికి వెళ్ళడం ద్వారా దానిలో మార్పు వచ్చేసింది. అంటే మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఏది చేసినా కానీ భగవద్ అర్పణంగా చేయడం. ఇల్లు క్లీన్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము? భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇల్లు క్లీన్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆ విధంగా అనుకొని మన ఇల్లుని క్లీన్ చేసామనుకోండి, మన ఇంట్లో భగవంతుడు ఉన్నాడు, ఇది గుడితో సమానం, అందుకే నేను ఇల్లుని క్లీన్ చేస్తున్నాను అని అనుకున్నాం అనుకోండి, అది కూడా భగవంతుడి యొక్క భక్తిలో భాగమవుతుంది అనమాట. అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిని దానిలో చైతన్యాన్ని మార్చుకోవడమే చైతన్యం. మరి ఎప్పుడైతే మనం ఈ విధంగా మన చైతన్యాన్ని మార్చుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనము భగవంతుడికి దగ్గర అవుతాము. ఆ ఆనందనీయుడైన భగవంతుడి దగ్గర నుంచి ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం అన్నమాట. మరి దానికోసం కానీ కొంచెం చేయాల్సి వస్తుంది. మార్పులు చేర్పులు ఏమీ లేవు, ఇక్కడ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. ఏది చేసినా భగవత్ అర్పణంగా చేయాలి. యత్కరోషి యదశ్నాషి యజ్జో సదాస్య, ఏది చేసినా కానీ భగవంతుడి అర్పణంగానే, భగవంతుడి కోసంగానే మనం చేయాలి. మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా, మరి అదేంటి వదిలేయమంటారా? కాదు, అన్నీ చెయ్యాలి. ఎలా చేయాలి? భగవద్ అర్పణంగా చేయాలి. భగవంతుడి యొక్క కృప వలనే మనకు వీళ్ళందరూ లభించారు. మరి వీళ్ళందరి సేవ కూడా అది భగవంతుడి సేవ. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మన యొక్క యాక్టివిటీలో చేంజ్ వస్తుందన్నమాట. ఆ విధంగా మన యొక్క చైతన్యాన్ని మార్చుకోవాలి. మరి ఎప్పుడైతే మనం మన యొక్క చైతన్యాన్ని మార్చుకుంటామో అప్పుడు మన హృదయంలో మాలిన్యం అనేది పోవడానికి మొదలవుతుంది. మరి ఎప్పుడు పోతుందండి అంటే తెలియదు ఎప్పుడు పోతుందో. మనం ఇప్పుడు బురద పూసుకున్నాం, బురదలో ఆడుకొని షవర్ కిందికి వచ్చాం. ఆ షవర్ కిందికి వచ్చి స్నానం చేస్తున్నాం. ఆ బురద ఎప్పుడు పోతుందా అంటే తెలియదు. అది మనం ఒంటికి పెట్టుకున్న బురద ఎంత గట్టిగా ఉందో, అది ఎంత ఆరిపోయిందో, ఎంత ఏమంటారు ఒండ్రు మట్టో తెలియదు. మరి అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. మనం ఆ షవర్ కింద నించొని అది పోయిందా అనక రుద్దుకుంటూ ఉంటే అది పోతూ ఉంటుంది. ఆ విధంగా పోతుంది. ఎప్పుడు పోతుంది అని అడగకండి, ఎందుకంటే మనం కృష్ణ చైతన్యాన్ని పాటిస్తూ ఉంటే కంపల్సరీ పోతుంది అనమాట. సో మరి అది ఎలా పాటించాలి? మన ఇష్టం వచ్చినట్టుగా పాటించేస్తే సరిపోతుందా? అలా కాదు. భగవంతుడు దానికోసంగానే ఒక పద్ధతిని ఇచ్చాడనమాట. ఆ పద్ధతి ఇవ్వడానికే శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు చాలా సులభంగా మనకి కృష్ణ చైతన్యాన్ని నేర్పించారనమాట. చాలా సింపుల్, ఏం లేదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, భగవంతుడి యొక్క కథలను వినడము, భగవంతుడి గురించి చదువుకోవడము. మరి భగవంతుడి గురించి ఎలా చదువుకోవాలి అంటే ప్రభుపాదుల వారు మనకు అన్ని గ్రంథాలు ఇచ్చారు.
భగవంతుడి గురించి చదువుకోవడం అంటే శ్రీమద్ భాగవతం, భగవంతుడు చెప్పింది చదువుకోవడం అంటే భగవద్గీత. అయితే మనం ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటేనే మనకి ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది, అవునా కాదా? మరి మనిషి అంటే ఒకరి పైన మనకి ప్రేమ లేనంత వరకు ఆయన చెప్పింది ఎలా వినగలుగుతాము? కష్టం కదా. అందుకుగానే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే స్టోరీస్ మొదలు పెట్టామన్నమాట. కృష్ణుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మన కోసం ఏమేం చేస్తున్నాడో తెలుసుకున్నప్పుడు ఆయన చెప్పింది మనం కరెక్ట్గా పాటించగలుగుతాం. ఆయన చెప్పింది ఏంటి? భగవద్గీత. ఆ భగవద్గీతని మనము పక్కా పాటించగలుగుతాం అన్నమాట. అప్పుడు మరి భగవద్గీత ఎందుకు పాటించాలి అంటే, మెడిసిన్ చదవాలనుకోండి, ఏం చేయాలి? మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అలా కాకుండా మార్కెట్లో మెడిసినల్ బుక్స్ ఎన్నో దొరుకుతాయి. అన్ని బుక్స్ తెచ్చుకొని చదివేసుకుంటే మనకి డాక్టరు డిగ్రీ ఇచ్చేస్తారా? మన దగ్గర ఎవరైనా వైద్యం చేయించుకుంటారా? చేయించుకోరు కదా. అదేవిధంగా మనం మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఎప్పుడైతే మనము మెడిసిన్ చదువుకుంటామో అప్పుడే మనం నిజమైన డాక్టర్ అవుతాం. అలానే మనం కూడా శ్రీల ప్రభుపాదుల వారి అంటే ఆచార్య పరంపరలో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి భగవద్గీతని, భాగవతాలను ఎప్పుడైతే చదువుకుంటామో అప్పుడే మనము మానవుడిగా మనం మెసులుకోగలుగుతాం అన్నమాట. మరి మనం మానవులమే కదా. మానవులుగా మెసులుకోవడం ఏంటి అంటే, మనం మానవులమే. ఇక్కడికి వచ్చాక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తలుకులు బెలుకులు అన్నీ చూసి అన్నీ నావే, అన్నిట్లో నేను అని మనం అనుకున్నాం అన్నమాట. మన యొక్క నిజస్థితిని మనం మర్చిపోయాం. మరి మన నిజస్థితిని తెలుసుకోవాలి అంటే ఆథరైజ్డ్ బుక్ భగవద్గీతను చదవాలి. మరి ఆ భగవద్గీతను చదివి మనం అర్థం చేసుకోవాలి అంటే చెప్పే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం దేవాది దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. మరి దేవాది దేవుడు షడైశ్వర్య పూర్ణుడు, అనంతమైన వైభవాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన గురించి నిన్న వరకు చెప్పుకున్నాం. మరి ఆయన గురించి వినడం వల్ల మన హృదయం కల్మషాలు పోతాయని, ఎప్పుడైతే ఆయన యొక్క భక్తులకి సేవ చేయడం వల్ల మనకి ఆయన పట్ల వినడానికి శ్రద్ధ కలుగుతుంది అనేసి అన్నీ చెప్పుకున్నాం. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే, ఎవరైతే చనిపోయేటప్పుడు నా గురించి తలుచుకుంటారో, నన్ను తలుచుకుంటారో వాళ్ళు నా లోకానికి వస్తారు, తిరిగి మళ్ళీ రారు అనేసి తన హామీ కూడా ఇచ్చాడు, గ్యారంటీ కూడా ఇచ్చాడు. ఇంకా అలానే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే జీవితాంతం భగవంతుడి యొక్క భక్తిని ప్రాక్టీస్ చేసి వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ శారీరక పరిస్థితి వల్ల భగవంతుని తలుచుకోలేకపోతే భగవంతుడే స్వయంగా వాళ్ళకి స్మృతిని కలిగించి తన దగ్గరికి తీసుకెళ్తాను అనేసి కూడా తన హామీ ఇచ్చారనమాట. మరి ఆయన ఇంత గ్యారంటీ ఇచ్చినాక ఈ ఆపర్చునిటీ మనం ఎందుకు వదులుకోవద్దు కదా. ఎందుకు? అదేంటండి, అవసరం ఏముంది, చనిపోయేటప్పుడు కదా అది వస్తుందిలేండి అని అనిపించవచ్చు. అలా కాదు, మనం సంవత్సరం అంతా చదివితేనే ఫైనల్ ఎగ్జామ్ రాయగలుగుతాం. అలానే మనం మొత్తం జీవితకాలంలో భగవంతుడి యొక్క భక్తిని ప్రాక్టీస్ చేస్తేనే, ఆ భగవంతుడి గురించి వింటేనే, భగవంతుడి యొక్క నామ జపం చేస్తేనే మనము చనిపోయేటప్పుడు మన నోట్లో నుంచి భగవంతుడి యొక్క నామం వస్తుందన్నమాట. మరి ఆ ప్రాక్టీస్ లేకుండా మనం ఏది చెయ్యలేము. ప్రాక్టీస్ లేకుండా ఏది అవ్వదు. చిన్నపిల్లోడు పుట్టగానే నడవలేడు, వాడు నడిచి కింద పడుతూ దెబ్బలు తగిలించుకొని ఎప్పటికో వాడికి ప్రాక్టీస్ అయ్యాక పర్ఫెక్ట్గా నడుస్తాడు. మరి నడకనే రానప్పుడు భగవంతుడి యొక్క నామం మన నోట్లో నుంచి రావడం అనేది సులభమా? కాదు. అందుకే మనము భగవంతుని గురించి వినడం వలన మనకి ఆయన పైన శ్రద్ధ కలుగుతుంది. ఆయన గుర్తుకు చేసుకోవడం వల్ల మన చైతన్యంలో మార్పు కలుగుతుంది అన్నమాట. అందుకోసంగానే శ్రవణము ముఖ్యమైంది అనేసి ప్రభుపాదుల వారు, ఆచార్యులు అందరూ చెప్తున్నారనమాట. సో అందులో భాగంగా మనము భగవంతుడి యొక్క అవతరణం, శ్రీకృష్ణ భగవానుడి అవతరణము ఈరోజు ఫస్ట్ స్టోరీ మొదలు పెట్టుకోబోతున్నాం. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి భగవంతుడు ఎందుకు నిన్న చెప్పుకున్నాం, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, పురుషావతారాలు, గుణావతారాలు, శక్తావశ అవతారాలు, ఇన్ని కళావతారాలు, ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకుంటున్నాడంట? ఎందుకు అంటే మన లోపల ఒక బుద్ధి ఉంది. ఏంటి అంటే మనకెప్పుడు కొత్తది కావాలి, న్యూ మోడల్, న్యూ డిజైన్, ఎప్పటికీ న్యూ. మనం ఏదైనా త్వరగా బోర్ అయిపోతాం అన్నమాట. అందుకే మన యొక్క ఆకర్షణ భగవంతుడికి తెలుసు, వీళ్ళు చాలా త్వరగా బోర్ అయిపోతారు, వీళ్ళకి కొత్తది కావాలి. అందుకుగానే
కొత్తదనం ఇవ్వడం కోసం కానీ భగవంతుడు రకరకాల రూపాల్లో రకరకాల విధాలుగా రకరకాల సమయాల్లో తను కొత్త కొత్త వేషం వేసుకొని వస్తూ ఉంటాడనమాట. వచ్చి ఏం చేస్తున్నాడు, రకరకాల లీలలని, ఆ లీలలు ఎలా ఉంటాయంటే మహాద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతమైన లీలల్ని విని మన యొక్క ఆకర్షణని ఆయన వైపు మళ్ళిస్తున్నాడు అనమాట. మరి ఎందుకు అంటే మనం ఎంతగా ఈ భౌతిక ప్రపంచంలో కూరుకొని పోయి ఉన్నామంటే మన ఆకర్షణ భగవంతుడి పట్ల లేదు. ఈ నిమిత్త మాత్రమైన అశాశ్వతమైన వాటి పట్ల, రుచి పట్ల, గంధం పట్ల, వాసన పట్ల, ఈ వీటన్నిటి పట్ల మన ఆకర్షణ చాలా ప్రగాఢంగా ఉందన్నమాట. మరి మన ఆకర్షణని తన వైపు మళ్లించడం కోసంగానే తన రకరకాల వేషాల్లో వచ్చి రకరకాల లీలలను చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భూమిపైన అవతరించబోతున్నాడు. మరి ఆయన అవతరించడానికి కారణాలు ఏంటో చెప్పుకుందాం. మరి ఒకసారి ఈ భూమి మీద రాక్షసుల యొక్క ప్రభావం చాలా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే భూదేవి బాధపడుతుంది అనమాట. ఏమని, అబ్బా అసలు ఈ రాక్షసుల వేదనని, వీళ్ళ యొక్క అల్లకొల్లాలని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తన ఆవేదన పడుతుంది అనమాట. ఆవేదన పడి తన యొక్క బాధని చెప్పుకోవడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే గోవు రూపంలో వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది పాపం. గో రూపంలో భూదేవి వెళ్ళి తన కన్నీరు కారుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఎదుట నించొని ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ తను చెప్తుంది, భూమి మీద ఈ రాక్షసుల అల్లకొల్లాలు ఇవన్నింటినీ వివరించి చెప్తుందనమాట. వివరించి తన బాధని, తన గోడుని బ్రహ్మదేవుడికి చెప్తుందనమాట. అదంతా వినగానే వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి విష్ణులోకానికి వెళ్తాడనమాట. విష్ణులోకానికి వెళ్ళి, విష్ణులోకం ఎక్కడుంది అంటే క్షీర సముద్రం, పాల సముద్రం అంటాం కదా, ఆ పాల సముద్రంలో శయనించి ఉన్నాడు క్షీరోదకశాయి విష్ణు. ఆ క్షీరోదకశాయి విష్ణు దగ్గరికి వెళ్ళి తిను భూదేవి ఏదైతే చెప్పిందో దాన్ని భగవంతుడికి చెప్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి స్తుతిస్తున్నాడు. ఎందుకు, అంతకుముందే భూదేవిని కార్ణోదక సముద్రంలో పడిపోయినప్పుడు వరాహ రూపంలో వచ్చి భూదేవిని ఎత్తుతాడనమాట. ఆ అంతకుముందు జరిగినటువంటి ఆ రూపాన్ని కీర్తిస్తున్నాడు. ఇంకా పురుష స్తోత్రంని భగవంతుని కీర్తించడానికి పురుష స్తోత్రం చేస్తారనమాట. ఆ పురుష స్తోత్రాన్ని చెప్తూ తను భగవంతుని కీర్తిస్తున్నాడు అనమాట. సహస్ర శీర్ష పురుష అనేసి తను కీర్తించడం మొదలుపెట్టాడనమాట. మరి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మనం చూసేది, మనం ఉన్నది ఒకటే విశ్వం. ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. ఏ విశ్వంలో ఏ ఆటంకం వచ్చినా కానీ ఆ విశ్వానికి ఉన్న బ్రహ్మదేవుడు ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడికి విన్నపించుకుంటారనమాట. ఇప్పుడు ఈ భూదేవి ఈ ఎవరైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి నించొని ఆయన విన్నపాలు చేస్తూ ఉన్నాడనమాట. మరి ఆ క్షీర సముద్రం కాబట్టి అందులో పడుకొని ఉన్న విష్ణువుని క్షీరోదకశాయి విష్ణు అనేసి అంటారనమాట. ఆ క్షీరోదకశాయి విష్ణు నుంచి ఎన్నో అవతారాలు భగవంతుడు తీసుకుంటూ ఉంటాడనమాట. దేవతలందరూ కూడా ఆయనని స్తుతిస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి రిప్లై రాకపోయేసరికి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే పర్సనల్ కాల్ కనెక్ట్ చేస్తాడనమాట. పర్సనల్ నెంబర్ ఓన్లీ బ్రహ్మ దగ్గరే ఉందన్నమాట విష్ణువుది. అక్కడే కూర్చొని తను ఏం చేస్తున్నాడంటే మెడిటేట్ చేస్తున్నాడు. కాల్ కనెక్ట్ చేయడము అంటే ఏంటి, తన ధ్యానంలోకి వెళ్ళడం అనమాట. ఎప్పుడైతే బ్రహ్మ ధ్యానంలోకి వెళ్తాడో అప్పుడు విష్ణు తన హృదయంలో ఆ మెసేజ్ని చెప్తాడనమాట. అందుకే శ్రీమద్ భాగవతం మొదట్లో చెప్తారనమాట ఏంటంటే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయో. ఎవరంట ఆ ఆది కవి అయిన బ్రహ్మ హృదయంలో భగవంతుడు ఆయన వేద జ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడంట. అదేవిధంగా ఇప్పుడు కూడా భూదేవి కోసం వెళ్ళి తను ప్రే చేసినప్పుడు బ్రహ్మదేవుడి హృదయంలోనే తన సందేశాన్ని చెప్తున్నాడనమాట. ఏమంటాడంటే ఈ దుష్టులని అందరినీ శిక్షించడం కోసం, శిష్టులని రక్షించడం కోసము నేను త్వరలో రాబోతున్నాను భూమి మీదికి, నేను అవతారం తీసుకోబోతున్నాను అనేసి చెప్తాడనమాట. నేను యదువంశంలో జన్మిస్తాను అనేసి చెప్తాడనమాట. అంటే నేను కృష్ణుడిగా అవతరించబోతున్నాను. మరి ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, తను ఈ దేశాన్ని అంతా నడపాలి అంటే తనకి వివిధ శాఖల అవసరం ఉంటుంది, అవునా కాదా? ఇంకా వివిధమైన ఆ శాఖాధినేతల అవసరం ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా వచ్చి ఆయన ఒక్కడేమి లీలలు చేయడు, ఆయన సపరివారంగా వస్తాడు. ఆయనతో ఆయన సజనాలను అందరినీ తీసుకొని వస్తాడనమాట.
మరి ఆ సజనాల కేటగిరీలో ఎవరున్నారు అంటే దేవతలు. ఈ దేవతలందరూ భగవంతుడి యొక్క భక్తులు అనమాట. ఆయన చేసే లీలల్లో వీళ్ళందరూ పాల్గొంటారనమాట. అయితే ఆజ్ఞాపిస్తున్నాడనమాట, ఏమని కృష్ణుడు, నేను వచ్చి అవతరించబోతున్నాను, సో నా లీలలకి సహకరించడం కోసం మీరందరూ వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి అనేసి చెప్తాడనమాట. చెప్పడంతో ఆ సందేశాన్ని అక్కడున్న దేవతలకి, భూదేవికి బ్రహ్మదేవ చెప్తాడనమాట. ఏమంటాడంటే, ఓకే, ఇప్పుడు ఇంకా కృష్ణుడు రాబోతున్నాడు, భూమిపైన అవతరించబోతున్నాడు, ఆయన లీలలకి సహకరించడం కోసము అందరినీ వెళ్ళి అక్కడ రెడీగా ఉండమని చెప్తాడనమాట. సో దీంతో ఆ దేవతలందరూ కూడా ఏం చేస్తారు అంటే, అక్కడ ఉన్నటువంటి యదువంశంలో లేకపోతే అక్కడ పుణ్యము బాగా, అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో పుణ్యం ఎక్కువగా ఉన్న కుటుంబాలు అవన్నీ ఉంటాయి, ఆ కుటుంబాల్లో వెళ్ళి వీళ్ళందరూ రెడీగా ఉంటారనమాట. అక్కడ వాళ్ళందరూ పుట్టి అక్కడ రెడీగా ఉంటారనమాట. అదే సమయంలో ఇంకా అనంతదేవుడు కూడా కృష్ణుడి లీలలకి హెల్ప్ చేయడానికి తను కూడా వస్తాడనమాట. మరి కృష్ణుడు ఎవరికి పుత్రుడిలాగా పుట్టబోతున్నాడంటే వసుదేవుడికి పుత్రుడిలాగా పుట్టబోతున్నాడనమాట. మరి ఇవన్నీ విషయాలు భూదేవికి బ్రహ్మదేవుడు చెప్పి ఓదారుస్తాడనమాట. అమ్మ, నువ్వేమి బెంగపడాల్సిన అవసరం లేదు, ఇంకా కృష్ణుడే స్వయంగా వస్తున్నాడు, తనే ఈ దుష్టులని సంహరించేస్తాడు, నీ కష్టాలు దూరం అవ్వబోతున్నాయి, నువ్వు ఇంకా నిశ్చింతగా వెళ్ళు తల్లి అని చెప్పేసి భూదేవిని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. పంపించేసిన తర్వాత ఆ యదువంశంలో కృష్ణుడు రాబోతున్నాడు అనమాట. ఈ మథురా దేశానికి రాజు ఎవరంటే సురసేనుడు అనమాట. ఆయన యొక్క రాజ్యానికి రాజధాని మధుర. మథురాలో కృష్ణుడు పుట్టాలనుకుంటున్నాడు అనమాట. ఆ సురసేనుడి యొక్క కొడుకు వసుదేవుడికి వాసుదేవుడిగా తను రావాలనుకుంటున్నాడు అనమాట. అయితే ఈ వసుదేవుడి యొక్క మ్యారేజ్, మరి కృష్ణుడు పుట్టాలి అంటే అమ్మ నాన్న రెడీగా ఉండాలి, అమ్మ నాన్నకి పెళ్ళి కావాలి కదా, ఆ పెళ్లి సన్నాహమే ఇప్పుడు అవుతుంది. ఈ యదువంశంలోని వసుదేవుడి పెళ్ళి కాబోతుందన్నమాట. మరి ఎవరితో అవుతుంది అంటే దేవకుడి యొక్క కూతురైన దేవకితో వసుదేవుడి పెళ్ళి అవుతుంది. మరి ఈ దేవకికి పెద్దనాన్న వాళ్ళ కొడుకు ఉన్నాడు, కంసుడు అనమాట, అన్న. ఆ అన్న పాపం చెల్లి అంటే చాలా ఇష్టపడతాడు. చెల్లి పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి తనే స్వయంగా డ్రాప్ చేద్దామని చెప్పేసి పెళ్ళైన తర్వాత బారాత్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట, మథురాకి వెళ్తున్నాడు అనమాట. ఉగ్రసేనుడు కొడుకు అనమాట. దేవకుడు, ఉగ్రసేనుడు వీళ్ళిద్దరు అన్నలు. వీళ్ళిద్దరూ ఆహుకుని కొడుకులు అనమాట. ఆహుకుని కొడుకులు ఉగ్రసేనుడు, దేవకుడు. వీళ్ళిద్దరు పిల్లలే దేవకి ఇంకా కంస అనమాట. సో మరి ఇక చెల్లె మీద మమకారంతో తను ఏం చేస్తాడంటే, మ్యారేజ్ అయిన తర్వాత బావగారిని చెల్లెని తీసుకొని రథంలో కూర్చోపెట్టుకొని తనే స్వయంగా రథాన్ని నడిపిస్తూ తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేస్తాను అని చెప్పేసి బయలుదేరాడు. మరి అప్పుడంట దేవకుడు ఆ వరకట్నం కింద చాలా సంపదనిచ్చాడనమాట. ఏమేమి ఇచ్చాడు అంటే 400 ఏనుగులు ఇచ్చాడంట. అవి ఎలా ఉన్నాయి అంటే పట్టు వస్త్రాలతో కప్పబడి, బంగారు ఆభరణాలతో చుట్టబడి ఆ విధంగా అలంకరించబడి ఉన్నాయంట. 15,000 అశ్వాలు ఉన్నాయంట. అవి కూడా గోల్డెన్ జ్యువెలరీస్ వేసుకొని ఉన్నాయి. 1800 రథాలు ఉన్నాయి. తర్వాత వీటితో పాటుగా 200 మంది పరిచారికలు, ఆమె ఫ్రెండ్స్ కూడా ఆమెకి పెళ్లి తర్వాత కట్నం కిందికి వాళ్ళని కూడా పంపిస్తున్నాడు అనమాట దేవకుడు కూతురుతోని. ఇంకా అక్కడ అసలు ఆ సన్నివేశం ఎంత మధురంగా ఉంది అంటే అక్కడ చాలా రకరకాల సంగీత వాయిద్యాలన్నీ వాయిస్తున్నారంట. శంఖాలు, శృంగాలు, మృదంగాలు, తర్వాత డంకాలు, డక్కలు ఇవన్నీ మ్రోగుతూ ఉన్నాయంట. అసలు ఆ సన్నివేశం చాలా ఆనందంగా ఉంది. మ్యారేజ్ తర్వాత భారత్ అంటే ఎలా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏక్మార్ తీన్మార్ లాగా కాదు, చాలా ఇప్పుడు ఏక్మార్ తీన్మార్ వింటే గుండెలో తడుస్తుంది, అలా కాదు. చాలా ఆనందంగా అక్కడ అసలు ఆ సంగీత వాద్యాలన్నీ వింటుంటే చాలా మధురంగా ఉందన్నమాట. అంత బాగా ఉండే. కాకపోతే అప్పుడు వెళ్తూ ఉంటే దారిలో ఆకాశం నుంచి ఒక చిన్న సందేశం వినిపించిందంట. ఏంటి ఆకాశం నుంచి వచ్చిన సందేశము అంటే, ఆకాశంలో నుంచి అశరీర వాణి, అంటే శరీరం కనిపించలేదు, ఓన్లీ మాటలు మాత్రమే వినిపించాయి. ఏంటి ఆ మాటలు అంటే ఏంటంటే, కంస అని పదం వినిపించింది. కంస అని వినిపించగానే కంసుని ఇలా చూస్తున్నాడు.
ఎక్కడి నుంచి వచ్చింది అనేసి చూస్తున్నాడు అనమాట. ఆ సౌండ్ వినగానే ఓరి మూర్ఖుడా అనేసి పలుకుతుంది అనమాట. ఏమంటుందంటే, నువ్వు ఓరి మూర్ఖుడా, నిజంగా నువ్వు మూర్ఖుడివే, ఎందుకంటే నీ చెల్లెలి అష్టమ సంతానం నిన్ను చంపబోతున్నారు, నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్తున్నావు అనేసి అంటుంది అనమాట. అందుకే మూర్ఖుడా అనేసి అంటుంది. మూర్ఖుడా అనగానే తను చూస్తున్నాడు అనమాట. అంటే నిజంగా మూర్ఖుడే కాబట్టి తను రియాక్ట్ అయ్యాడు అలా. అంటే నీ చెల్లి యొక్క అష్టమ గర్భం ఏదైతే ఉందో ఆ గర్భం వల్లనే నువ్వు చనిపోతావు అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు అది తెలియక మీ చెల్లిని స్వయంగా నువ్వే రథంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నావు అనేసి చెప్తాడనమాట. ఆ మాట వినగానే అప్పటి వరకు చెల్లి మీద ఉన్న ప్రేమ కాస్త అంతా అయిపోయింది. అప్పటికి ఇంకా నా చావుకి కారణం తినే అని చెప్పేసి తనకి కోపము, ఆక్రోషము, ఆక్రందన అన్నీ వచ్చేసాయన్నమాట. ఇప్పుడు తన వల్లే నేను చనిపోబోతాను అని చెప్పేసి తను ఏం చేశాడు అంటే, ఆల్రెడీ తను ఉగ్రసేనుడు కొడుకు, ఆయనకి చాలా రాక్షస స్వభావం ఉంది, రాక్షస బుద్ధి ఉందన్నమాట. ఆ బుద్ధి ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు చెల్లి మీద ప్రేమ వల్ల ఆ బుద్ధి కనిపించలేదు. ఎప్పుడైతే చెల్లి కొడుకు వల్ల నువ్వు చచ్చిపోతావు అని తెలియగానే ఆ రాక్షస బుద్ధి బయటకి ప్రకటమైపోయింది అనమాట. అప్పటి వరకు పాపం మంచిగా సాగనంపాలి అనుకునే అతను ఇప్పుడు చెల్లి యొక్క జుట్టు పట్టి లాగేసి తన్ని చంపడానికి బయలుదేరాడనమాట. అది చూసి వసుదేవుడే ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ సంగతి వదిలిపెట్టి అందరూ ఆశ్చర్యపోతున్నారు, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనేసి. కానీ మరి వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు కదా, మరి భార్యని సంరక్షించే కార్యం ఆయనదే, భార్యని సంరక్షించే బాధ్యత తనదే. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు అంటే కంసుని బుద్ధి చెప్తున్నాడు అనమాట. లేదు, నువ్వు అలా ప్రవర్తించకు అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు చాలా గొప్పవాడివి, పొగుడుతున్నాడు కంసుని. బావా, ఓ ప్రియమైన బావా కంస, నువ్వు ఎంత గొప్పవాడివి తెలుసా, నాకు కాదు మొత్తం ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, భోజవంశంలో ఉన్న అందరికీ తెలుసు, నువ్వు చాలా ఫేమస్, నువ్వు అంత గొప్పవాడివి. ఇప్పుడు చెల్లిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి ఈ శుభవేళలో నువ్వు చెల్లిని చంపావనుకో, నీ ఫేమ్ అంతా పోతుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు నువ్వు ఇంత కోపపడుతున్నావు, అలా కాదు అనేసి నచ్చ చెప్తున్నాడు అనమాట. అదేంటి నువ్వు ఇంత గొప్ప వీరుడివే, నీకు చావంటే భయమా, అదేంటి అలా భయపడుతున్నావు, ఎప్పుడైతే ఎవరైతే పుడతారో దాంతోపాటు వాళ్ళ చావు నిశ్చయమైపోయింది, నీకు ఎందుకు ఇంత భయం వస్తుంది అనేసి వసుదేవుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు నీ వయసు 25 సంవత్సరాలు, ఆల్రెడీ నీ వయసులో 25 సంవత్సరాలు నువ్వు చనిపోయావు, ఇంకా చావుకి నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది, నువ్వు చావుకి భయపడి ఇప్పుడు ఈ శుభకార్యంలో ఈ శుభ సమయంలో నీ చెల్లిని చంపడం ఇదేమైనా న్యాయమా, కాదు కదా అనేసి నచ్చ చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఈ చావుకి భయపడి వీడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆమె వల్లే నాకు చావు ఉంది అని చెప్పేసి తను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. కాకపోతే వసుదేవుడు చాలా ఓపికస్తుడు, తను చాలా బాధ్యత కలిగిన వాడు, చాలా గొప్పవాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు అంటే ప్రస్తుతం ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి భార్యని కాపాడడమే తన కర్తవ్యము అని చెప్పేసి ఎంత నచ్చ చెప్పినా తను ఒప్పుకోవట్లేదు. తను అసలు రాజీ అవ్వట్లేదు అనమాట. రాజీ అవ్వకపోయేసరికి సరే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆమెని చావు నుంచి కాపాడాలి అని చెప్పి ఆలోచించి తను ఏం చేస్తాడు అంటే చెప్తాడనమాట. చూడు, నీకు చావు ఉంది కరెక్టే, ఈమె వల్ల అయితే చావు లేదు కదా, ఆమెకి పుట్టబోయే బాబు వల్ల నీకు చావు ఉంది అంతే కదా, ఆ చావుకి ఎందుకు భయపడుతున్నావు, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, సో మరి అలాంటి దానికి నువ్వు ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం నడుస్తున్నాం అనుకోండి, ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేస్తాం, అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత ఇంకో శరీరం వస్తుంది, మరి దానికోసం నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది, ఒక శరీరం పోతే ఇంకొకటి వస్తుంది, దానికి ఇంత కంగారు పడకు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం వస్తుంది, అవునా కాదా, సో మరి ఈ శరీరం ఎందుకు వస్తుంది, మరి మనం ఈ శరీరం పొందడం మనకి లాభమా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ స్టోరీకి కొంచెం పక్కకి తీసుకెళ్తున్నా, క్షమించండి, ఎందుకంటే ప్రభుపాదుల వారు మనకి ఇవ్వాల్సిన మెసేజ్ ఇక్కడే ఇచ్చారు. మనం నిన్న చెప్పుకున్నాం, మనకి ఉన్న 4 సమస్యలు ఏంటి, మనము రోగగ్రస్తులం, ఇక్కడ వ్యాధులు ఉన్నాయి. ఏంటి ఆ వ్యాధులు, జన్మ జర మృత్యు వ్యాధి. సో ఈ జన్మ జర మృత్యు వ్యాధులు అనేటివి ప్రతి జన్మలో ప్రతి శరీరం తీసుకున్నప్పుడు మనం అనుభవించాలి. పుట్టుక ఏమైనా హ్యాపీయా, కాదు. చావు హ్యాపీయా, కాదు.
వ్యాధి హ్యాపీయా? కాదు. ముసలితనం హ్యాపీయా? కాదు. అంటే మనం పాటుపడే దేనికోసం? మనకి హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసం పాటుపడుతున్నాం. కానీ ఆల్రెడీ 4 సమస్యలు ఉన్నాయే, అసలు సంతోషమే లేదు ఇక్కడ. మనం అనుకుంటున్నాం ఇది చేస్తే సంతోషం వస్తుంది, అది చేస్తే సంతోషం వస్తుందని ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో పనులు పెట్టుకొని అన్నింటినీ చేస్తున్నాం. కానీ అన్నిటిలో కూడా దుఃఖమే వస్తుంది, అసలు సంతోషమే రావట్లేదు. ఎందుకంటే మనము దుఃఖాలయంలో ఉన్నాము. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే వెజిటేబుల్స్ దొరుకుతాయి, దుఃఖాలయానికి వస్తే దుఃఖాలు దొరుకుతాయి. సో మనం దుఃఖాలయంలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ దుఃఖాలే దొరుకుతాయి. మరి మనం సంతోషపడాలా అనే బుద్ధి మనకుంది, ఆ కోరిక మనకుంది. మరి ఆ సంతోషం ఎప్పుడు పడతాము అంటే ఎప్పుడైతే మనం ఈ 4ని అధిగమించిపోతామో, జన్మ జర మృత్యు వ్యాధిని 4ని అధిగమించిపోయినప్పుడు మాత్రమే మనము సంతోషం అనేది పొందుతామన్నమాట. మరి చనిపోయిన తర్వాత మాకేం తెలుస్తుందండి? తెలుస్తుంది. మనం ఇప్పుడు పడే కష్టాలకి మనం పోయిన జన్మలో చేసుకున్నవని మనకు తెలుస్తుంది. అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని చెప్పదలుచుకోలేదు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి మీద పని చేస్తే డబ్బులు దొరుకుతాయి, అవునా కాదా? కూలివాడు, రోజు కూలి చేసేవాడు 12 గంటలు పని చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి? హైలో హై 1000 రూపీస్ సంపాదిస్తాడు. ఏసీ రూమ్లో కూర్చుని సాఫ్ట్వేర్ ఎంత సంపాదిస్తాడు తను, అవునా కాదా? అంటే ఇక్కడ కష్టపడితే డబ్బులు కాదు, మన యొక్క ప్రాప్తి వల్లనే మనకి డబ్బులు వస్తున్నాయి, అవునా కదా? సో అదంతా నిశ్చయింపబడింది. అలా అని చెప్పి కష్టపడొద్దని చెప్పట్లేదు. తీసుకెళ్ళి దీపాన్ని గాలిలో పెట్టి నాయన నువ్వే దిక్కని అనొద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం కంపల్సరీ మనం చెయ్యాలి. అదే మనము భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు. కాకపోతే మన పూర్వజన్మ కోరికల వల్ల మనం ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాము, మనం ఈ పరిస్థితుల్లో ఉంచబడినాం. మొత్తం కాకుండా కొంచెమన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయకుండా దేవుడా అనుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అన్నమాట. సో చనిపోయేటప్పుడు మన యొక్క మానసిక స్థితిని బట్టి మనకి నెక్స్ట్ లైఫ్ వస్తుందన్నమాట. ఈ భౌతిక ప్రకృతి మన మీద చాలా బలవంతంగా తను బంధించేసి ఏం చెప్తుందంటే ఈ శరీరమే శాశ్వతం, ఇక్కడే నువ్వు శాశ్వతంగా ఉంటావు అనేసి, నువ్వు సంతృప్తిగా ఉండు. సో గులాబ్ జామున్ తింటే నీకు తృప్తి కలుగుతుంది, ఆ సినిమా చూస్తే నీకు ఆనందం వస్తుంది అని చెప్పేసి ఈ భౌతిక ప్రకృతి మనని బలవంత పెడుతూ ఉంటుంది అనమాట. అన్నిటి పట్ల ఆకర్షణ పొందే విధంగా మనని బలవంతంగా నెట్టేస్తూ ఉంటుందన్నమాట. కానీ అవి నిజమైనవి కావు. వాటి వల్ల మనకి నిజమైన ఆనందం రాదనమాట. వాటి వల్ల ఏమొస్తుంది? ఇంకెక్కువగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఆ విధంగా వాటి పట్ల కాకుండా భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి మనం భగవద్ధామానికి వెళ్ళడమే మన నిజమైన కర్తవ్యం అనమాట. సో కంసుడు చాలా రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. ఎంత చెప్పినా కూడా తను వినట్లేదనమాట. వినకపోయేసరికి ఇప్పుడు భార్యను ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి తను ఏమంటున్నాడంటే, సరే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి భార్య ప్రాణాలు కాపాడాలి, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అప్పుడు ఆలోచిద్దాము అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు మీ చెల్లితో నీకే అపాయం లేదు, అందుకే నువ్వు తన్ని వదిలేసే అనేసి తను అంటాడనమాట. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని నీకు ఇస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు అప్పటి వరకే అపాయం లేదు అనేసి తను చెప్తే, అప్పుడు వసుదేవుడి యొక్క మాట పైన తన నమ్మకం కుదిరి, వసుదేవుడు అంత సత్యవాదుడు అనమాట. అందుకనే వసుదేవుడి మాటని తన ఆ స్థితిలో కూడా నమ్మాడు. ఆ విధంగా తను ఏం చేస్తాడు అంటే వాళ్ళిద్దరిని వదులుతారు, వీళ్ళిద్దరు రాజ్యానికి వెళ్ళిపోతారు. కంసుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కాలక్రమంలో తర్వాత 8 మంది పిల్లలు పుడతారు. ఆ స్టోరీ తర్వాత చెప్పుకుంటాం. అయితే వసుదేవుడు తన వాగ్దానం ప్రకారము తను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ బేబీ బోర్న్ అవుతారు, ఫస్ట్ శిష్యుడు జన్మిస్తాడనమాట. మరి ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఈయన సత్యవాది, అందుకని చెప్పి ఈ శిష్యుడిని తీసుకొని వెళ్ళి కంసుడికి ఇస్తాడనమాట. బావా తీసుకో, నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా, పిల్లలు పుడితే నేను నీకు ఇస్తానని చెప్పేసి నీకు మాట ఇచ్చాను కాబట్టి నేను నీకు ఇప్పుడు ఈ బాబుని తీసుకొచ్చి ఇస్తున్నాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు తను ఏం చేస్తాడు అంటే, కంసుడు అస్సలు మా బావ ఎంత గొప్పవాడు, ఆయన చెప్పిన మాట మీద నించున్నాడు అని చెప్పేసి పాపం బావకి ఫిదా అయిపోతాడనమాట. ఫిదా అయిపోయి, లేదు లేదు బావా, నాకేం ఇబ్బంది లేదు, 8వ గర్భంలో పుట్టేటువంటి ఆ పిల్లోడితోనే నాకు ముప్పు, కానీ వీడితో నాకేం పని లేదు బావా, నువ్వు పో అని చెప్పేసి పంపిస్తాడనమాట. కానీ వసుదేవుడికి లోపల భయమిస్తుంటుంది.
ఎందుకంటే ఈ అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళని నమ్మలేము. వాళ్ళు ఒక మాట మీద ఉండరు, ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలు నిలకడగా ఉండవు అనమాట. వాళ్ళు చెప్పింది చేయరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఆ క్షణంలో పాపము కంసుడికి వసుదేవుడి మీద కరుణ కలిగి వెళ్ళిపో అని చెప్పాడు. అంతలోకే వసుదేవుడు ఇలా బయలుదేరగానే మన నారదుల వారు వచ్చారనమాట. భగవంతుడి యొక్క లీలలని ఇంకా త్వరగా చేయించాలని కంకణం కట్టుకున్నారు. అమ్మో, ఈ విధంగా కంసుడు వసుదేవుడి మీద కరుణ చూయిస్తే కృష్ణుడు ఆవిర్భవించడానికి ఇంకా టైం లేట్ అయిపోతుంది. మరి కృష్ణుడు త్వరగా రావాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేసేయాలి. ఆయనకు ఆగట్లేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలని ఆతృతతో కంసుడి దగ్గరికి నారదుడు వచ్చి చెప్తాడనమాట. ఏంటయ్యా నువ్వు ఇంటికి తీసుకొని వచ్చాడు మీ బావ, ఇలా చేసావేంటి, ఆ పిల్లోని ఇచ్చి పంపించేసావేంటి అనేసి అంటాడనమాట. అదేంటండి స్వామి, నాకు ముప్పున్నది 8వ సంతానంతో కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ బేబీతో నాకేమీ ఇది లేదు కదా అనేసి చెప్తాడనమాట. కాకపోతే నారదుడు అంటాడు, అష్టమ అంటే 8వ నెంబర్ ఎక్కడి నుంచి 8దో తెలియదు కదా, సో మరి ఆ పిల్లోడే వెనక నుంచి లెక్క పెడితే ఆ పిల్లోడే 8వ సంతానం అవ్వచ్చు కదా, నువ్వెందుకు అలా వదిలిపెట్టావు అనేసి అడుగుతాడనమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కృష్ణుడు యదువంశంలో జన్మించబోతున్నాడు, సో నందవంశంలో కూడా జన్మించబోతున్నాడు. అందుకే ఈ యదువంశీయులు, నందవంశీయులు వీళ్ళందరూ కూడా విష్ణువుని వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువుల ఇళ్లల్లో అందరూ దేవతలు వచ్చేసారు కృష్ణుడికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి అనేసి నారదుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. దేవతలందరూ వచ్చారు అనేసరికి అసురులకి దేవతలు అనగానే భయం వేస్తుంది. సో ఇంకా తను భయపడిపోయి లేస్తాడు. ఇంకా ఆయన యొక్క నిజస్వరూపం బయటకు వస్తుంది. దేవకి వసుదేవులని అరెస్ట్ చేస్తాడు. ఆ పిల్లోని తీసుకొని ఆ పిల్లోని చంపేస్తాడనమాట. వాళ్ళకి ఇనుప సంఖ్యలు వేసేసి వాళ్ళ కారాగారంలో వేసేస్తాడనమాట. ఆ విధంగా తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లోడిని ఈ పుట్టిన పిల్లోడు విష్ణువే అయ్యుండొచ్చు, నన్ను చంపడానికే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే పోయిన జన్మలో కాలనేమి నారదుడి వాళ్ళు ఉపదేశం వల్ల ఆయన కాలనేమి విష్ణు చేతిలో చనిపోయారన్న విషయం తను తెలుసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ విష్ణు వచ్చి నన్ను చంపుతాడు, అందుకు కానీ ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రతి పిల్లోడిని విష్ణు అవతారమే అనుకొని చెప్పి తను ఏం చేస్తాడంటే ప్రతి పిల్లోడిని చంపాలి అనేసి డిసిజన్ తీసుకుంటాడనమాట. తర్వాత ఎప్పుడైతే దేవకి వసుదేవులను అరెస్ట్ చేసి కారాగారంలో వేశాడో అప్పుడు సురసేనుని, ఉగ్రసేనుని ఇద్దరిని కూడా బంధించి 2 రాజ్యాల మీద ఆధిపత్యాన్ని తను స్వీకరిస్తాడు. సో ఈరోజు ఇక్కడితో ఆపుకుందాం, చాలా టైమే తీసుకున్నా, 1/2 అవర్ అని నేను